అందరికీ నమస్కారం. మనమందరం కలలు కంటాం కదా. కొన్ని భలే బాగుంటాయి, కొన్ని మాత్రం అస్సలు అర్థం కావు, చాలా గందరగోళంగా ఉంటాయి. అసలు ఈ కలల వెనుక కథేంటి? మన నిద్రలో మన మెదడు క్రియేట్ చేసే ఈ వింత ప్రపంచాల నిర్మాణం గురించి గెలండి ఈరోజు కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. మనందరికీ మొదటగా వచ్చే ప్రశ్న ఇదే: మన కలలు ఎందుకింత విచిత్రంగా ఒక్కొక్కసారి సంబంధం లేకుండా అనిపిస్తాయి? ఈ ప్రశ్న ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. శతాబ్దాలుగా మనుషులు దీని గురించి ఆలోచిస్తున్నారు. సరే, ఈ వింత వెనుకున్న కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడదాం. ఎందుకంటే ఒకవైపు చూస్తే మనం రోజూ చూసే చాలా కలలు ఏవో గజిబిజిగా, అస్పష్టంగా, అసలు అర్థం లేకుండా ఉంటాయి. కాని మరోవైపు అప్పుడప్పుడు కొన్ని కలలొస్తాయి. అవి చాలా ముఖ్యమైనవిగా, ఎంతో అర్థవంతంగా, ఒక్కోసారి భవిష్యత్తును కూడా సూచిస్తున్నాయా అనిపిస్తుంది. ఈ తేడానే అసలు కలలంటే ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తిని మనలో రేకెత్తిస్తుంది. కలల్ని అర్థం చేసుకోవాలనే ఈ ప్రయత్నం ఈనాటిది కాదు. ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళదాం. పాతకాలంలో వాళ్లు కలల్ని అతీంద్రియ శక్తులతో, ఆధ్యాత్మిక నమ్మకాలతో ముడిపెట్టేవాళ్లన్నమాట. కలలంటే మన ఆత్మ మనకు పంపే సందేశాలని బలంగా నమ్మేవారు. ఈ కథ ఎప్పుడు మొదలైందంటే ఏకంగా 2వ శతాబ్దంలోనే. ఆర్కెమిడోరస్ అనే ఒక ఇటాలియన్ పండితుడు ఒనిరోక్రిటికా అని కలల విశ్లేషణపై ఒక పుస్తకం రాశారు. అది 15వ శతాబ్దంలో పబ్లిష్ అయ్యాక భలే ఫేమస్ అయిపోయింది. ఇక అప్పట్నుంచి మెల్లమెల్లగా మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన ఆత్మ శరీరాన్ని వదిలి బయటికి ప్రయాణిస్తుందనే ఒక నమ్మకం అందరిలోనూ బలంగా పాతుకుపోయింది. ఆ నమ్మకం ఎంత బలంగా ఉండేదంటే ఊహించుకోండి, గాఢ నిద్రలో ఉన్నవాళ్లని సడన్గా లేపడానికి కూడా భయపడేవాళ్లట. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఆత్మ ఇంకా తిరిగి శరీరంలోకి రాకముందే మనం లేపేస్తే ప్రమాదం అని వాళ్ల భయం. అంటే ఆత్మప్రయాణం అనే ఐడియాని వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారో చూడండి. సరే, ఇప్పటిదాకా ఆత్మలు, దైవిక సందేశాలు అని చూశాం కదా. ఇప్పుడు కంప్లీట్గా గేర్ మార్చి సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. ఆధునిక సైకాలజిస్టులు కలలని మన శరీరంతో లింక్ చేసి చూడటం మొదలుపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే కలలనేవి మన శరీరం మనతో మాట్లాడే భాషన్నమాట. మన సబ్కాన్షియస్ మైండ్ అది ఎంత తెలివైందంటే మన బాడీలో జరిగే చిన్న చిన్న మార్పుల్ని కూడా కలల రూపంలో కథలుగా మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిద్రలో గొంతెండిపోతోందనుకోండి, వెంటనే కలలో ఎక్కడో నది కోసం, నీళ్లకోసం వెతుకుతున్నట్టు సీన్ క్రియేట్ చేస్తుంది. లేదా ఊపిరి సరిగ్గా ఆడకపోతే ఎవరో ఛాతిమీద కూర్చున్నట్టు, గొంతు నొక్కుతున్నట్టు కలలు రావచ్చు. సరే, దాహం, ఊపిరాడకపోవడం ఇవి కొంచెం పెద్ద విషయాలు. మరి చిన్న చిన్న ట్రిగ్గర్ సంగతేంటి? అసలు మన మైండ్కి, బాడీకి మధ్యున్న ఈ కనెక్షన్ని టెస్ట్ చేయడానికి కొన్ని భలే ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారండోయ్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయోగాల ఫలితాలు భలే ఉన్నాయి. నిద్రపోతున్న ఒక వ్యక్తి చేతిలో పెన్ను పెడితే అతనికి కలలో హాకీ ఆడుతున్నట్లు అనిపించిందట. అలాగే అరచేతిమీద మెల్లగా దూదితో తాకితే పిల్లితోక పట్టుకున్నట్టు, ఎవరో మసాజ్ చేస్తున్నట్టు, ఇలా రకరకాల కలలొచ్చాయి. చూసారా, ఒకే ఒక చిన్న టచ్ మన బ్రెయిన్లో ఎన్ని రకాల కథల్ని సృష్టిస్తుందో. ఇక కలలు అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరొకటుంది, అదే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన చెప్పిన థియరీ అసలు కలల గురించిన ఆలోచనలనే మార్చేసింది. ఫ్రాయిడ్ ప్రకారం మన కలలు అనేవి మన లోపల దాగి ఉన్న కోరికలకు ఒక పెద్ద స్టేజ్ అన్నమాట. ఆయన ఊరికే ఏదో చెప్పలేదు. తన ఫేమస్ బుక్ ఎనాలిసిస్ ఆఫ్ డ్రీమ్స్ కోసం ఏకంగా 1900 కలల్నే స్టడీ చేశారంటే చూడండి. అంటే ఆయన రీసెర్చ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రాయిడ్ థియరీలో మెయిన్ పాయింట్ ఏంటంటే, కలలు అనేవి మనలో దాగి ఉన్న కోరికలకు, అణిచిపెట్టుకున్న ఫీలింగ్స్కి ఒక రూపం. మన సబ్కాన్షియస్లో ఉండే ఆశలు, కోపాలు, కొన్నిసార్లు దురాశలు, వీటన్నింటికీ ఒక కిటికీ లాంటివి. మనం బయట ప్రపంచంలో చూపించలేనివన్నీ నిద్రలో కలల రూపంలో బయటకొచ్చేస్తాయని ఆయన బలంగా నమ్మారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన లోపల జరిగే రచ్చ, అంటే మన యాంబిషన్, ఈగో, జెలసీ లాంటివన్నీ మనం క్రియేట్ చేసుకున్న ఈ కలల ఫ్యాంటసీ ప్రపంచంలో బయటపడతాయన్నమాట. సరే, ఇప్పటిదాకా పాతకాల నమ్మకాలు చూశాం, సైన్స్ ఏం చెప్తుందో చూశాం, ఫ్రాయిడ్ ఏమన్నాడో విన్నాం. ఇప్పుడు వీటన్నిటికీ భిన్నంగా ఉండే మరో యాంగిల్ చూద్దాం. అదే ఒక స్పిరిచువల్ కోణం. మన అన్వేషణలో ఇది చివరి క్లూ. ఇక కొన్ని కలలుంటాయి, అవి చాలా స్పెషల్. ఇవి మన బాడీ వల్లనో, మన మైండ్ వల్లనో వచ్చేవి కావు. ఎక్కువగా తెల్లవారుజామున వస్తుంటాయట. జరగబోయేది ముందే చూపిస్తాయట. కొన్నిసార్లు దేవుణ్ణించొచ్చే మెసేజుల్లాంటివని కూడా నమ్ముతారు. అంతేకాదు, చాలా గొప్ప గొప్ప సైంటిఫిక్ డిస్కవరీస్కి ఐడియాలు ఇలాంటి కలల్లోనే వచ్చాయంటే నమ్మగలరా?
సో చివరికి మనం ఎక్కడికొచ్చాం? అసలీ కలలంటే ఏంటి? మన ఆత్మ పంపే మెసేజ్లా, లేక మన బాడీ సిగ్నల్సా, ఫ్రాయిడ్ చెప్పినట్టు మన లోపల దాగి ఉన్న కోరికలా, లేక ఏదో ఒక ఉన్నత శక్తి మనతో మాట్లాడే ప్రయత్నమా? చూసారా, ఒక్క ప్రశ్నకు ఎన్ని రకాల సమాధానాలున్నాయో. సరే, ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా విన్నాక ఒక్కసారి ఆలోచించండి. నిన్న రాత్రి వచ్చిన కల గురించే. అది జస్ట్ బ్రెయిన్లో జరిగే ఓ కెమికల్ రియాక్షనా, లేక అందులో ఏదైనా మీనింగుందా, ఏదైనా మెసేజ్ దాగుందా? ఈసారి కల వచ్చినప్పుడు ఈ యాంగిల్స్లో ఆలోచించి చూడండి.